ఏ పని చేసినా చాలా డల్‌గా ఉంటుంది. ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటే చాలా రోజులుగా యోగా అనేది చేయటం మానేశాననమాట. దానివల్ల అని నాకు తెలుస్తోంది. కానీ చేయడానికి చాలా బద్ధకం అనమాట. చేయొచ్చులే ఈరోజు కాదు, రేపటి నుంచి బాగా చేసేస్తాను, స్టార్ట్ చేస్తాను అనిపించి అలాగా ఇంచుమించుగా 2, 3 నెలల వరకు దాటవేశాననమాట. ఇప్పుడు నాకు చాలా బాగా తెలుస్తోంది బాడీలో మార్పులు. చాలా అంతకంతకీ మరీ డల్ అయిపోతుందనమాట. ఏ పని చేద్దామన్నా సరే చాలా సరేలే చేద్దాంలే ఇప్పుడేముంది అనిపించేస్తోంది. ఇది కరెక్ట్ కాదు అని నాకు నాకే అనిపించింది. ఎలాంటి యోగా, ఎక్సర్‌సైజ్ లేకుండా ఇంకా ఇకపై ఇలాగే ఉండడం అనేది నాకు కరెక్ట్ కాదు అని నాకనిపించి ఈ యోగా ఛానెల్ అనేది క్రియేట్ చేశాననమాట. అసలు స్టార్టింగ్‌లో ఇది యోగా ఛానెల్ అనమాట. అదే చెప్తున్నాను కదా! చేయొచ్చులే అనేసి ఆగిపోవడం, మళ్ళీ ఇంకేదో చేయటం, మళ్ళీ ఇంకా ఏదో చేయటం, మళ్ళీ ఆపేయటం, మళ్ళీ ఇంకా ఏదో చేయటం. అసలు స్థిరత్వం ఉండట్లేదు. ఏంటంటే అసలు యోగా పూర్తిగా మనం కంప్లీట్‌గా ప్రతిరోజు అన్నది చేస్తే స్థిరత్వం అనేది వస్తది. ఆ విషయం కూడా నాకు తెలుసు. కానీ ఇకపై తెలుసు, బద్ధకం అనే మాటలు వదిలేసి ఇది పూర్తిగా యోగాకి మాత్రమే అంకితమైన ఛానెల్‌గా నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను నా జర్నీ. ఇది ఎవరి కోసమో కాదు. నాకు నన్ను చిక్కుకోవడం కోసం మాట. కానీ నాతో పాటు 40+ పైగా ఉన్నటువంటి వాళ్ళు నాలాగే బద్ధకించకూడదనే ఉద్దేశంతో ఈ ఛానెల్‌లో నా వీడియోలు, నా అనుభవాలు చెప్తూ నాకు తెలిసినటువంటి యోగా ఎలా చేయాలి? ఎలా చేయకూడదు? అనే విషయాలు మీతోటి చర్చించుకుంటూ నా యొక్క ఈ జర్నీని ఇకపై ఎక్కడా ఆపకుండా జర్నీని మీతో పాటు మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాననమాట. యోగా విషయంలో నాలాగే ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారని, అందరికీ తెలియాలని ఈ మాటలు ఈ వీడియోగా చేసి పెడుతున్నా. మీరు కూడా అస్సలు బద్ధకించకుండా కనీసం వారానికి ఒక 4 రోజులైనా చేస్తూ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకుంటూ, నా వీడియోస్‌ని చూస్తూ మీరు కూడా కొంచెం ఇన్‌స్పైర్ అయితే కనుక నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. కానీ యోగా అనేది ఒక 7 ఇయర్స్ చేసి, మళ్ళీ బద్ధకించి, మళ్ళీ చేస్తూ అలా ఉండటం వల్ల నన్ను నేను చాలా కోల్పోయాను. ఫస్ట్ రోజు యోగా స్టార్ట్ చేసిన తర్వాత అబ్బా! చాలా యాక్టివ్‌గా ఉంది బాడీ అనిపిస్తది. తర్వాత రోజు కూడా అలాగే అనిపిస్తది. తర్వాత రోజు కూడా అలాగే అనిపిస్తది. కానీ 5 రోజులయిన తర్వాత ఏం చేస్తాంలే. ఒక 2 రోజులు, 3 రోజులు గ్యాప్ ఇద్దాం అనిపిస్తది. అది 2 రోజులు కాస్త 10 రోజులవుతుంది. ఆ 10 రోజులు కాస్త 20 రోజులవుతది. ఎందుకంటే అందులో నేను ఎక్స్‌పర్ట్‌ననమాట. మీరు అలాంటివి కొంచెం బద్ధకాన్ని పక్కన పెట్టేసి, మనం సన్నగా అయిపోవడం కోసం యోగా కాకుండా మైండ్‌ని, బాడీని స్టెబిలిటీగా ఉంచుకోవడం కోసం మాత్రమే యోగా అనేది చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా యోగా చేస్తారని, మీరు కూడా 100 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉండాలని, ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఛానెల్‌ని మీ యొక్క అభిమానంతో సబ్స్క్రైబ్ చేస్తూ మరికొంతమందికి ఇది ఉపయోగపడే విధంగా నా మాటలు మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వారానికి 4 లాంగ్ వీడియోలు చేస్తూ ఉంటా. ఇంట్లో ప్రతిరోజు యోగా చేసుకున్న వీడియో ద్వారా పెట్టడానికి ఎడిటింగు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ చేయటం ప్రతిరోజు చేయటం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తోంది. అందువల్ల నేను వారానికి 4 రోజులు మాత్రమే వీడియోలు పెడుతూ ఉంటా. కానీ యోగా అనేది కంపల్సరీగా ప్రతిరోజు ఒక 10 మినిట్స్ అయినా సరే పూర్తిగా మానకుండా యోగా చేసుకుంటూ ఉందాం. ఓకే. ప్లీజ్ subscribe my channel. Thank you.